నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ను చిత కొడుతూ 4లు 6ల వర్షం కురిపించాడు. మూడో ఓవర్లో తనకు లభించిన లైఫ్ను సద్వినియోగం చేసుకున్న ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. అయితే దురదృష్టవశాత్తు మరోసారి సెంచరీ మిస్ అయ్యాడు. ప్రపంచ కప్ టోర్నీ ఆరంభానికి ముందు ఫామ్ లేమితో సతమతమైన సంజు ఓపెనర్గా జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 ఓపెనర్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ ఇతడి స్థానాన్ని భర్తీ చేసి అదరగొట్టాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరం కాగా తొలిసారి సంజుకు వరల్డ్ కప్ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో వేగంగా ఆడిన సంజు 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అనంతరం సూపర్ 8లో జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా తిరిగి తుది జట్టులోకి వచ్చిన సంజు 15 బంతుల్లో 24 రన్స్ చేయగలిగాడు. అయినప్పటికీ మేనేజ్మెంట్ ఈసారి సంజుపై నమ్మకం ఉంచింది. ఈ క్రమంలో వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సంజు 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ను గెలిపించి సెమీఫైనల్కు చేర్చాడు. అయితే 3 పరుగులతో అక్కడ సెంచరీ మిస్ అయ్యాడు. తాజాగా ఇంగ్లాండ్తో సెమీఫైనల్లోనూ సంజు శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్లో 14వ ఓవర్లో విల్ జాక్స్ బౌలింగ్కు దిగాడు. అతడి బౌలింగ్లో తొందరపడి షాట్కు యత్నించిన సంజు ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో మొత్తం 42 బంతుల్లో 8 4లు 7 6లు కొట్టి 89 పరుగులు సాధించి సెంచరీకి 11 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్కు 20 పరుగులు జోడించిన సంజు వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్తో కలిసి రెండో వికెట్కు 45 బంతుల్లో 97 పరుగులు, శివం డూబేతో కలిసి మూడో వికెట్కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్గా సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్తో ఈ సెమీఫైనల్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. సంజుకు ముందు 15 సిక్సర్లతో రోహిత్ శర్మ, శివం దూబే ఉన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.